దత్త దత్తపుత్రుడిని అదేనండి పవన్ కళ్యాణ్ని దారుణంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు దత్త తండ్రి. అంటే మనమందరం ప్యాకేజీ స్టార్ అంటే పాపం అది ఇంకా ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్కి అది ఎక్కువ డ్యామేజ్ అవుతుందని మనందరికీ తెలుసు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు, కారణము లేకపోయినా కూడా అనవసరంగా ఊగిపోతూ తిడుతున్నాడు అనేది మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, డ్యాన్స్ చేయమంటే చేస్తాడు, అన్నీ మనకి తెలుసు. ఊగమంటే ఊగుతాడు అని మనము ప్యాకేజీ స్టార్ అని ఎక్కువగా ఆయనకి అదొక ముద్ర పడిపోయేసరికి దాన్ని చెరపాలని ఏదో పాపం తన నోటి నుంచి చెప్పాలని చూశాడు. కానీ అది పవన్ కళ్యాణ్కి రివర్స్ అయిందనమాట. ఇంకా దారుణంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనమాట. అందరూ పవన్ కళ్యాణ్ నేను అమ్ముడు పోతున్నాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ₹1 తల మీద పవన్ కళ్యాణ్ తల మీద ₹1 పెట్టే కూడా అమ్ముడు పోడు పవన్ కళ్యాణ్ అంటే వాడు విచిత్రంగా ఇలా చూస్తున్నాడు అనమాట పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అంటే అన్ని చంద్రబాబు నాయుడుకి పాపం తెలుసుగా మనకి నోటు జారుతూ ఉంటాడు అప్పుడప్పుడు అని అంత దారుణంగా అవమానించాడు. వాడు అంటే అంత వేస్ట్ ఫెలో, అంత పనికి మనల్ని వెదవ అంటే పావులకు కూడా వేస్టే, వీటికి పవన్ కళ్యాణ్కి పావులు ఇవ్వడం కూడా వేస్ట్ అన్నట్టు ఇన్ని రోజులు నేను కోట్లు కుమ్మడబోసాను వీడికి అంటూ పనికి రాని పైసా కూడా పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ అన్నారు. పవన్ కళ్యాణ్ దారుణంగా అవమానించారని నెటిజన్లు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. జనసేన సైనికులు అయితే మరి మా పవన్ కళ్యాణ్ని రోజుకి 2 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ని నెత్తి మీద రూపాయి పెడితే అమ్ముడు కూడా అంటాడా? ఇంత దారుణంగా అవమానిస్తాడా చంద్రబాబు నాయుడు? నువ్వే ఎన్ని కోట్లు ఇచ్చింటావో మా పవన్ కళ్యాణ్ తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇలా ఇంత దారుణంగా మాట్లాడతావా అంటూ ఎంతో రూపాయి నెత్తిన పెట్టి ఆరవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంత పాపము, ఎంత దారుణంగా అవమానించాడు. రూపాయి నెత్తిన పెట్టి ఆరవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఆరవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. అది చెప్పేది కూడా నవ్వుతూ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు నా దగ్గర 2 కోట్లు తీసుకున్నావు, అయినా కూడా ఇంకా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని పాపం అది ఇంకా ఎక్కువ ట్రోల్స్కి గురవుతున్నాడు పవన్ కళ్యాణ్ అనమాట.